అస్వస్థకు గురవుతున్నారు. దానికి సంబంధించి మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒకసారి బీఆర్ఎస్ నాయకురాలైన మనకు సంబంధించిన పావని గౌడ్ గారితో మాట్లాడదాం. పావని గౌడ్ గారు చెప్పండి, గత ప్రభుత్వం హయాంలో కూడా చాలా వరకు ఎక్కడైతే ఉన్నదో విషారం తిని చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో దాని మీద మీరు విశ్లేషించండి ప్లీజ్. ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ, యాంకర్ గారికి అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఊదరగొట్టినట్టు సభలో సమావేశాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో ఆ మాటలు అన్ని అవాస్తవాలండి. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల బిడ్డలు ఏ ఆహారం తింటారో ఆ ఆహారం ఈ బిడ్డలకు కూడా పెట్టాలి గురుకుల పాఠశాలల్లా అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది బిడ్డలకు పెడుతున్నాడండి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనరండి మనం చూస్తూనే ఉన్నాం. నిజామాబాద్ నుండి, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు కూడా ప్రతి గురుకుల విద్యార్థిని పురుగులన్నం పెట్టి అసలు గురుకుల విద్యార్థులకు కావలసిన సౌకర్యాలనే కల్పించకుండా వాళ్లకు అస్వస్థతలకు గురి చేసి హాస్పిటల్ పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పేరు గొప్ప, ప్రచారాలు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కార్పొరేట్ వ్యవస్థలకు, కార్పొరేట్ వాళ్లకు, స్కూల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై గురుకుల వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారు. చదివితే సర్కారు బడులే చదువుతాము, గురుకులాలనే చదువుతాము అనేసి పిల్లలు ఉంటుండే. ఇది వరకు గురుకులాల్లో చదవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీట్ల కోసము ఎమ్మెల్యేల దగ్గర, మినిస్టర్ల దగ్గర రికమెండేషన్ లెటర్స్ తీసుకొని పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలలు అంటేనే భయాందోళన కలిగే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పెట్టింది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక మాట ఏమన్నారండి నిన్న రేవంత్ రెడ్డి గారు? సన్నబియ్యం, రైతులు పండిస్తున్న సన్నబియ్యాన్ని 500 బోనస్ ఇచ్చి తెలంగాణ ఆడపిల్లలు, తెలంగాణ బిడ్డలు, విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థినులకు అందిస్తాం అని చెప్తున్నాడు. ఎవరికండి? సన్నబియ్యం పండించిన రైతులకు ఎవరికి బోనస్ ఇచ్చిండండి? అసలు వడ్లను ఎంతవరకు కొన్నాడండి? రైతులకు రైతు బందీయక రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు, అది లేదు, దాన్ని బోగస్ చేసేసిండు. బోనస్ ను కూడా బోగస్ చేసేసిండు. ఆయన మాటల వరకే తప్ప చేతల వరకు ఎక్కడ లేదు. గురుకులాలను కేసీఆర్ గారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది 1022 గురుకుల పాఠశాలను నిర్మిస్తే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆ గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ గురుకులాలకు పిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఎంతమంది చనిపోయినరో మనం అందరం చూసే ఉన్నాము. కనిపిస్తున్నాయి కదా. నిన్న రేవంత్ రెడ్డి ఇదే విషయంపై రేవంత్ రెడ్డి ఏదైతే సభ పెట్టిండో, ఒక్క నిమిషం, నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి సభ పెట్టిండో నాంపల్లి దగ్గర ఏదైతే సభ పెట్టిండో బాలల దినోత్సవం సందర్భంగా సనా అనే 13 సంవత్సరాల బాలిక అస్వస్థతకు గురై నీలోఫల్ హాస్పిటలైజ్డ్ అయింది. దీని గురించి ఏం మాట్లాడతాడండి? అదే నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ విషయంలో నీలోఫర్ హాస్పిటల్లో కూడా చాలా పెద్ద దుమారం నేపింది. ఇదే విషయంపై కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ నాయకురాలు మనతోటి ఉన్నారు. కాంగ్రెస్ నాయకురాలుగా సుజాత గారికి 4 సైజ్ టీవీ